అయితే నా విషయానికి వచ్చినట్లయితే గురువులు మనకు నేర్పినటువంటి పాఠాలు మన ఒక మంచి పొజిషన్కు తీసుకెళ్ళారు. దాదాపుగా ఒక ఉద్యోగ రంగంలోనే కాదు, మిగతా అన్ని రంగాలలో, వ్యాపార రంగాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మనం అనేక రకాలు అభివృద్ధి చెందాం. ఈ అభివృద్ధి కారణం ఎవరంటే మన ఉపాధ్యాయులు మాత్రమే. వారు మనకు చూపినటువంటి దారి, చెప్పినటువంటి చదువు ద్వారా మనం జ్ఞానం పెంపొందించుకొని మనం డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడ్డాయి. మన ఇంటర్మీడియట్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, కానీ అక్కడ మనకు పాఠాలు చెప్పినటువంటి ఏ ఒక్క ఉపాధ్యాయులు మనకు గుర్తులేరు. కానీ ఇక్కడ మన 5 ఏళ్ళు మనం ఎలా ఉండాలి, ఏం చదవాలి దగ్గర తీసుకొని మనకు పాఠం చెప్పడం వల్ల వాళ్ళు మన మనసులో ఉండిపోయారు. అటువంటి ఉపాధ్యాయులను మనం ఈరోజు గుర్తు చేసుకొని మనం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం చాలా సమయం తీసుకున్నప్పటికీ ఇక్కడ మనకు ఉపాధ్యాయులు ఆ సమయంలో మనకు చెప్పినటువంటి పాఠాలలో మనలో ఎన్నో విషయాలు బయటికి తీశాయి. నా విషయానికి వచ్చినట్లయితే ఎక్కడో మారుమూల గ్రామం ధర్మతండలో కనీసం స్కూల్ కూడా లేదు మా ప్రాంతంలో. 86లో స్కూల్ లేదు, మేము జస్ట్ పాక కింద చదువుకునేది. ఆ సమయంలో ఐటీడీఏ ద్వారా మాకు ఒక ఉపాధ్యాయులు శాంక్షన్ అయ్యారు. అదే టైంలో మాకు 6-7 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో మాకు అసలు స్కూల్ అంటే తెలియదు. ఆ 6 ఏళ్ల వయసులో మేము పాఠశాలకు వెళ్ళాము. కొద్దిగా బాగా చదివే పిల్లల్ని ఏం చేశారంటే సార్ ఎంకరేజ్ చేసి కొద్దిగా వేరే పై తరగతిలో పంపించడం చేశారు. ఆ సార్ పేరు కూడా వెంకన్న సారే. ఆ తర్వాత 4th క్లాస్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనం ప్రైమరీ స్కూల్లో ఇక్కడ హాస్టల్లో ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది. ఆ హాస్టల్లో మేము ఉండి చదువుకున్న తర్వాత హై స్కూల్కి వచ్చాం 92లో. 92 నుంచి 97 వరకు హై స్కూల్లో చదువుకున్న తర్వాత 93లో అనుకుంటా 7th జనార్దన్ రావు సార్ దగ్గర మా హనుమన్నయ్య, అలాగే మా రెడ్డి బాబాయ్ తన దగ్గర ట్యూషన్కి వెళ్ళాడు. ట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, తమ్ముడు నువ్వు కూడా వచ్చి సార్ దగ్గరికి వచ్చి, సార్ మంచిగా చెప్తారు, మంచి కేర్ తీసుకుంటారని సార్ ద్వారా, అంటే మా బ్రదర్స్ ద్వారా నేను సార్ దగ్గరికి వెళ్ళాను. దాదాపు 9th క్లాస్ వరకు సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళాను. సార్ అయితే ఎటువంటి ఏమీ ఆశించలేదు, కానీ సార్కు నేను ఆ రోజులో సేవ చేసే భాగ్యం అనేది అప్పుడు నాకు దొరికింది. సో సార్ గైడెన్స్లో బాగా చదువుకునేది. క్లాస్ 1, 2, 3 ఈ విధంగా చదువు విషయంలో మాత్రము నేను అభివృద్ధి చెందడానికి మూల కారణమైతే నాకు జనార్దన్ రావు సార్ మెయిన్. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th మాత్రమే తెలుగు చెప్పేది సారు. 8th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటంటే, ఒకరోజు సార్ ఏదో చదవకరమని పద్యం ఏదో చెప్పారు. యాక్చువల్గా పద్యం ఎంత చదివినా నాకు రావట్లేదు. రాకపోయేసరికి ఏమైందంటే, ఆ రోజు సార్ వచ్చి చదవనోళ్ళు లేవనరా, ఎవరెవరు చదవలేదంటే అందులో నేనున్నా. ఒకటే టెన్షను, ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి. అప్పుడు ఒక స్కెచ్ చేశాను. ఏంటంటే, తలనొప్పి వస్తుంది సార్ అన్న. సార్ తలనొప్పి వల్ల అసలు నేను చదవలేకపోయినా. అదే క్లాసులో నాతో పాటు ఇంకొక వెంకన్న కూడా ఉండే. నెక్స్ట్ క్లాస్ నుంచి సార్ ఏంటంటే నా పేరు పెట్టేశారు, తలనొప్పి వెంకన్న అని. ఆ ఇన్సిడెంట్ మాత్రం నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను ఆ టైంలో నేను చదవకపోవడం వల్ల నేను ఏదో ఎస్కేప్ కావడానికి, తప్పించుకోవడానికి నేను ఒక ప్లాన్ వేస్తే సార్ ఏమో ఆ టైంలో నాకు పేరు పెట్టేశారు. ఆ తర్వాత ఖాజా సార్ కూడా కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి సార్తో. దాదాపు 10th వరకు మాకు ఆహలే చెప్పేది. అసలు ఆ సారు ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎమ్మకొట్టుడు కొట్టేది. ఎక్కడంటే ఓన్లీ బ్యాక్గ్రౌండే, అసలు మామూలు కాదు. ఆ సార్ భయంతో
హిందీని మాత్రం బాగా పర్ఫెక్ట్గా చదివినాం మనమైతే. ఇప్పుడు మనం హిందీలో అనర్గళంగా కొన్ని చదువుతున్నాము, మాట్లాడుతున్నామంటే ఆ క్రెడిట్స్ మాత్రం మన ఖాజా సార్కే చెందుతుంది. అయితే ఖాజా సారు ఒక సంస్కారం నేర్పారు. సరే ఇక్కడ భద్రు ఏం ఫీల్ అవ్వనంటే నేను చెప్తా ఇన్సిడెంట్. అది ఏమైందంటే ఒకరోజు అదే 8th క్లాస్లో, 8th క్లాసే, వాళ్ళ నాన్నగారు వచ్చారు. సార్ని అడిగాడు, మా నాన్న వచ్చిండు సార్ అన్నాడు. చంప మీద ఒకటి కొట్టిండు. ఎవరు వచ్చారు? మా నాన్న వచ్చారు సార్. మళ్ళీ కొట్టిండు. నాన్న కాదు నాన్నగారు వచ్చారు అనే వరకు కొడుతూనే ఉన్నాడు సార్. అయితే అప్పుడు మనం పెద్దల పట్ల రెస్పెక్ట్ ఎలా చేయాలనేది నేర్పించింది కూడా ఖాజా సారే. పెద్దలను గౌరవించే విధానం, నువ్వు పేరెంట్స్నే గౌరవించకపోతే నువ్వు వేరే వ్యక్తుల్ని పెద్దోళ్ళని ఎలా గౌరవిస్తావని ఆ సార్ యొక్క ఆలోచన. సో ఇలాంటివి చాలా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. రవి సార్ అయితే అసలు మామూలు విషయం కాదు. సోషల్ పాఠం చెప్తుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఆ కంఠశోష వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ మెమొరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో, ఎక్కడెక్కడో ప్రతిదీ సామెతలు లింకులు తీసుకొచ్చి అసలు నాన్ స్టాప్గా అసలు ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే మనం ఎక్కడెక్కడో ఆలోచించి మాట్లాడుతున్నాం. అలాంటి సార్కి అయితే నాకు తెలిసి ఒక జెటాబైట్ మెమొరీ అంటారు దాన్ని. అంటే 1024 టెరాబైట్ కలిస్తేనే ఒక జెటాబైట్ అంటాం. అంత పవర్ఫుల్ మెమొరీ కలిగినటువంటి ఏకైక వ్యక్తి నాకు సోషల్ సారే కనిపించారు, వల్లంకొండ రవి సార్. ఆశా కుమారి మేడం గారు వస్తున్నారంటే క్లాస్లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ రోజుల్లోని మేడం గారిని చూస్తుంటే ఒక హీరోయిన్ వస్తున్నట్టే అనిపించింది. అసలు ఆ మెయింటెనెన్స్, ఆ డ్రెస్సింగు, అసలు టీచర్స్ అంటే ఈ విధంగా ఉండాలా అనేలా అసలు మేడంను చూసి చాలామంది నేర్చుకున్నారు ఆ డ్రెస్సింగ్ విషయంలో. ఇప్పటికీ ఆ మేడం గారైతే నాకైతే అసలు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారో తెలియదు. పాఠం చెప్పేటప్పుడు మాత్రము ఎక్కడ ఏ చిన్న క్లాస్లో డిస్టర్బెన్స్ వచ్చినా వెంటనే కళ్ళతోనే బెదిరిస్తారు మేడం గారైతే. ఎప్పుడు ఒక దెబ్బ కొట్టింది లేదు, కానీ ఓన్లీ కళ్ళతోనే పాఠం చెప్పడం మాత్రం మామూలుగా చెప్పరు. మాకైతే ఫిజికల్ సైన్స్ కూడా చెప్పినట్టున్నారు మేడం గారు. 9th 10th వరకు ఫిజికల్ సైన్స్ కూడా చెప్పారు. అరకొర నాలెడ్జ్తో తర్వాత ఎంపీసీ తీసుకున్నాం. ఆ తర్వాత ఏమో డిగ్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఇప్పుడు ఫిజికల్ సైన్స్ టీచర్. ఈ పుణ్యం మొత్తము మన ఉపాధ్యాయులదే. వీళ్ళు వేసినటువంటి బేస్ మాత్రమే మనకు. అలాంటి ఉపాధ్యాయులను ఈరోజు మనం సన్మానించుకోవడం చాలా సంతోషకరంగా. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. దేవదానం సారు ఆ టైంలో గేమ్స్ కూడా బాగా ఆడాము. అయితే